అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు క్రిస్మస్ వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలన. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలన. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపేనయా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ చేయి నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపేనయా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీ వీచు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీ వీచు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథం నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి సమయమును మాకు దానముగా ఇచ్చావు దేవా, నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా నాయన, డిసెంబర్ నెలలో తండ్రి మమ్మల్ని నిలవబెట్టావు తండ్రి, మీకు వందనాలు. ఆనందమాసములోనికి ప్రభు అడుగు పెట్టించావు తండ్రి, మీకు స్తోత్రాలు. ఆనందమాసములో ప్రభు నాయన చక్కని నీ యొక్క వర్తమానములను మాకు అందించమని నీ బిడ్డలు వేచి ఉన్నారు. ఎవరికి ఏ విషయము అవసరమై ఉన్నదో, ఏ మాటలు కావలసి ఉన్నవో ఆ మాటలను తండ్రి మాకు వినిపించమని, మీరే నడిపించి మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవనామమును మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. దేవుడు అనుగ్రహించినటువంటి సమయము, దేవుడు అనుగ్రహించినటువంటి మరి ఒక నెల అనగా ఈ డిసెంబర్ నెల చాలా శ్రేష్టమైనటువంటి నెల. ఎందుకు అంటే క్రైస్తవులు చాలా సంతోషంగా, చాలా ఆనందముగా చేసుకునేటటువంటి ఒక పండుగ వాతావరణము ఈ నెలలో మనం అందరము చూస్తాం.
ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కనుక నవంబరు నెల రాకడ నెలగా అనగా 2వ రాకడ నెలగా ప్రకటన చేస్తారు. ఈ నవంబర్ నెల అంతా కూడా రాకడ వర్తమానములు మనం విన్నాం. ఇప్పుడు డిసెంబర్ నెల ప్రారంభమైంది. ఈ డిసెంబర్ నెల అంతా కూడా ఎక్కడ చూసినా కానీ సందడిగా ఉంటుంది. అనగా క్రిస్మస్లు జరుగుతూ ఉంటాయి. గ్రామాల్లో, పట్టణాల్లో, పల్లెటూళ్ళలో, వీధుల్లో, అలాగే మందిరాల్లో, గృహాల్లో ఎక్కడ పడితే అక్కడ చక్కగా క్రిస్మస్ వేడుకలు మరి మనము ఈ నెలంతా కూడా చూస్తాం. కనుక ఈ నెలంతా కూడా దీనిని క్రిస్మస్ మాసం అని పిలుస్తారు. ఒక రకంగా చెప్పాలి అంటే కనుక దీనిని ఆనంద మాసం అని కూడా పిలవడం జరుగుతూ ఉంది. మరి ముందుగా మీ అందరికీ కూడా ఆనంద మాసము యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరూ కూడా మరి బాగుండాలని ప్రభు పేర ఆయన్ని ప్రార్థన చేస్తూ ఉన్నాను. చక్కగా మరి ఈ నెలంతా కూడా దేవుని కృపను బట్టి ఈ 31 రోజులు కూడా కేవలము క్రిస్మస్ సందేశాలు అందించాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి వాక్యాన్ని ఫాలో చేస్తున్నటువంటి వారందరూ కూడా, అనగా వాక్యాన్ని చూస్తున్నటువంటి వారందరూ కూడా మరి ఈ నెలంతా కూడా ఈ వర్తమానములను చూడవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ఎవరు కూడా మిస్ కావద్దు. మరి ఈ డిసెంబర్ నెల ఈ మొదటి దినం మొదలుకొని చివరి దినం 31వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు కూడా క్రిస్మస్ సందేశము మరి అందించడానికి మేము ముందుకు వస్తూ ఉన్నాము. కనుక అందరూ కూడా ఏకీభవించండి. ఖచ్చితంగా ఆయన పుట్టుకలో ఉన్నటువంటి విశిష్టత, ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణాలు, అలాగే ఆయన వచ్చి చేసినటువంటి కార్యక్రమములు, ఇవన్నీ కూడా మరి మనము నేర్చుకునే ప్రయత్నము చేద్దాము. ఈ విషయాలన్నీ కూడా మనం బాగుగా నేర్చుకోవాలి. ఈ విషయాలు మనం బాగుగా తెలుసుకోవాలి. ఇతరులకు మనము చెప్పేవారముగా మనము క్రీస్తు పత్రికలుగా మార్చబడాలి. అట్టి కృపలో దేవుడు మనలను ఈ ఆనంద మాసములో నడిపించాలని ఆ దేవదేవుని కోరుకుంటూ మరి నా సందేశాన్ని మొదలు పెడుతూ ఉన్నాను. అవును, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి మరి బాలుడిగా రావడము, ఆయన మానవుని వలె జన్మించడము మన అందరము కూడా ఎరిగిన వారమై ఉన్నాము. అనగా మన యొక్క పుట్టుకకు ఆయన యొక్క పుట్టుకకు కొంచెం వ్యత్యాసము ఉంది. స్త్రీ పురుషుల కలయిక ద్వారా మన పుట్టుక జరుగుతూ ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకలో అటువంటిది ఏదీ లేదు. కన్యక గర్భవతి అవ్వడము పరిశుద్ధాత్మ దేవుని కార్యము అని మరి స్పష్టముగా మత్తయి వార్తలో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి గమనించవలసినటువంటి మాట ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకములోనికి ఆయన నరవతారిగా రావడానికి కారణాన్ని మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. సమస్త మానవాళి యొక్క పాపమును తీసివేయడానికి రక్త ప్రోక్షణము జరగాలి. రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రత్నం పరమాత్మైన పుణ్యదాన బలియాగము అని మనం బాగుగా ఎరిగినటువంటి ఒక మాట. కాబట్టి పాపి యొక్క అనగా ప్రతి మానవుడు పాపిగా పిలువబడుతూ ఉన్నాడు. ఈ పాపి యొక్క పాపము పోవాలి అంటే పరిశుద్ధ రక్తము చిందించబడాలి. ఆ రక్తములో ఎలాంటి దోషము ఉండకూడదు. అది నిష్కలంకముగా ఉండాలి. పవిత్రమైనటువంటి రక్తమై ఉండాలి. నరుని రక్తమై ఉండాలి. కాబట్టి ఇక ఎక్కడ చూసినా కానీ ఎవరి రక్తము కూడా ఎవరి పాపాన్ని తీసివేయలేదు. కనుక నరుడుగా రావాలి, అలాగే పరిశుద్ధతగా ఉండాలి అంటే ఇక దేవుడే, ఆయనే నరవతారిగా ఈ లోకములోనికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. వచ్చి తన రక్తాన్ని చిందించడము, మన వలె ఆయన కూడా మరి ఈ భూమి మీద జీవించారు. ఆయన ఆకలి కొన్నారు. అలాగే ఆయన మరి మనం గమనించినట్లయితే కనుక ఆయన మరి వాడ అమరాన పడుకున్నట్టుగా కూడా రాయబడింది. కోపము కూడా వచ్చింది ఆయనకి. అనగా మానవ లక్షణాలు ఆయనలో ఉన్నాయి, దైవ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. మానవ లక్షణాలు, దైవ లక్షణాలు కలిగి ఆయన ముందుకు సాగినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించి తన పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని సిలువలో మన కొరకు ధారబోసి మనల్ని అందరినీ కూడా ఏం చేశారంటే కనుక ఆయన రక్తంతో కడిగేసి పరిశుద్ధులుగా మార్చివేశాడు. ఇదే ఆయన చేసినటువంటి మహిమ కార్యం. పాపపు ఊబిలో ఉన్నటువంటి మనలందరినీ కూడా పైకి లాగినటువంటి వాడుగా, పాపము అనేటటువంటి ఆ బంధకములో నుంచి మనల్ని విడిపించిన వారిగా యేసుక్రీస్తు ప్రభువారు కనబడుతూ ఉన్నారు. మరి ఆయన యొక్క పుట్టుకను మనం గమనించాలి. ఆయన పుట్టుకను గురించిన విశిష్టతలు ఈరోజు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. అంతకన్నా ముఖ్యంగా మనం గమనించాలి, క్రిస్మస్ అనేటటువంటి ఈ మాటను గురించి చూసినట్టయితే క్రైస్టోస్ ప్లస్ మాస్ అని చెప్తూ ఉంటారు. అనగా క్రిస్టోస్
మాస్ అనేటటువంటి రెండు పదాల యొక్క కలయిక. క్రీస్టోస్ అనేటటువంటి ఒక పదము, అలాగే రెండవది మాస్ అనేటటువంటి ఒక పదము. ఈ క్రీస్టోసు, మాసు ఇవి రెండు కూడా గ్రీకు, లాటిన్ పదాలుగా మరి మనము గమనించాలి. క్రీస్టోస్ అనేటటువంటి ఈ మాట గ్రీకు పదముగా, అలాగే మాస్ అనేటటువంటి ఈ మాట లాటిన్ పదముగా, ఇవి రెండు కలయిక క్రిస్మస్గా మరి బయటకు రావడం జరిగింది. అనగా క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. ఎవరైతే ఆయనను ఆరాధిస్తారో వారు ఏం చేస్తున్నారంటే క్రిస్మస్ అని చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. గమనించాలి, ప్రతి ఆదివారము కూడా మనం ఆయనను ఏమి చేస్తున్నాము? ఆరాధన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఆరాధన నొందదగిన దేవుడు. మనం ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఈ క్రిస్మస్లో ప్రధానముగా ఏమి జరుగుతుంది అంటే క్రీస్తును మనం ఆరాధన చేస్తున్నట్టుగా మనము గమనించాలి. చాలా సంతోషముగా, చాలా సమాధానముతో, అత్యధికముగా ఎక్కువ శాతం మంది జరుపుకునేటటువంటి పండుగ క్రిస్మస్ పండుగ అనే విషయాన్ని కూడా మరి ఈ యొక్క సమయంలో మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అవును, చాలా ఎక్కువ దేశాల వారు జరుపుకునే పండుగ. గమనించాలి, ఎక్కువ ప్రాంతాల వారు జరుపుకునే పండుగ, ఎక్కువ భాషల వారు జరుపుకునే పండుగ, ఎక్కువ రోజులు జరుపుకునే పండుగ ఏదైనా ఉందా అంటే ఒకే ఒక పండుగ, అదే క్రిస్మస్. క్రీస్తు జననాన్ని తలంచుకుంటూ, జన్మదినాన్ని తలంచుకుంటూ మరి చేసుకునేటటువంటి పండుగ ఈ క్రిస్మస్. మనందరికీ తెలుసు, డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు, అనగా నెల రోజులు మాత్రమే అని లెక్క వేసుకుంటారు. కాదండి, మరి గల్ఫ్ కంట్రీలో మనం గమనించినట్లయితే కనుక నవంబర్ నెల 16వ తేదీ మొదలవుతుంది క్రిస్మస్. నవంబర్ 16 నుంచి జనవరి 15, 16 ఆ ప్రాంతం వరకు జరిగిస్తారు. అనగా ఈ పండుగ 2 నెలల పాటు జరుగుతున్నటువంటి పండుగ. కాబట్టి అత్యధిక రోజులు ఈ పండుగను, అనగా క్రిస్మస్ పండుగను మనం జరిపించుకుంటూ ఉన్నాం. అలాగే అనేక ప్రాంతాల వారు, అనేక దేశాల వారు అధికంగా ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. అనగా ఒక ప్రాధాన్యత, ఒక ప్రాముఖ్యత ఈ యొక్క క్రిస్మస్కు ఉంది. అనగా క్రీస్తు జన్మదినానికి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. మనం అందరము కూడా ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మరి అనేక మంది ద్వారా దేవుడు ప్రవచించారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకను. అవన్నీ కూడా వారందరూ సమకూర్చారు. అవన్నీ కూడా క్రీస్తులో నెరవేరినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇది అకస్మాత్తుగా జరిగినటువంటిది కాదండి. యేసుక్రీస్తు ప్రభు వారు అకస్మాత్తుగా వచ్చేసింది ఆయన భూమి మీదకి వచ్చినటువంటి కార్యము కాదు ఇది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన యొక్క జననము గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి మాటలు ఉన్నాయి. అనేక మంది భక్తులు ప్రవచించారు, అనేక మంది దైవజనులు ప్రవచించారు, అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. చిన్న ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచనాలు పలికించాడు, అలాగే పెద్ద ప్రవక్తల ద్వారా కూడా దేవుడు ప్రవచనాలను పలికించాడు. ఈ ప్రవచనాలన్నీ కూడా అనేక మంది ప్రవచించిన ప్రవచనాల యొక్క కూర్పు యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేరినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఇది సామాన్యమైన విషయము కాదండి. ఈ ప్రపంచంలో అనేక మంది పుట్టారు, అనేక మంది గొప్పవారు ఉన్నారు, మేధావులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అంటే కనుక కొన్ని వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క చరిత్ర ముందుగా చెప్పబడింది. అంత మాత్రమే కాదు, ఆయన ఏ విధముగా పుట్టబోతూ ఉన్నాడు, ఏ ప్రాంతంలో పుట్టబోతూ ఉన్నాడు, ఏ గోత్రములో పుట్టబోతూ ఉన్నాడు, ఏ వంశములో పుట్టబోతూ ఉన్నాడు, ఏ ఊరిలో పుట్టబోతూ ఉన్నాడు, ఇవన్నీ కూడా ముందుగా చెప్పబడ్డాయి. అంత మాత్రమే కాదు, ఆయనకు ఏ పేరు పెట్టబడుతుందో ఇది కూడా పరిశుద్ధ గ్రంథములో రాయబడింది. అనగా అక్కడితో ఆగిపోలేదు. ఆయన పుట్టిన తరువాత ఏమి జరగబోతూ ఉంది, ఆయన పరిచర్య ఎలా ఉంటుంది, ఆయన వచ్చే పని ఏమిటి, ఆయన ఏం చేయబోతున్నాడు, ఏమి చేస్తాడు, ఆయన ఏ విధముగా సువార్త ప్రకటిస్తాడు, దేవుని ఆత్మ ఏ విధముగా ఆయన మీదకి దిగి వస్తుంది, ఆయన అద్భుతాల గురించి, ఆయన ప్రసంగాల గురించి, ఆయన మాటల గురించి, ఆయన శిలువ యజ్ఞ యాగము గురించి, ఆయన శిలువలో శ్రమపడే శ్రమల గురించి, పలికేటటువంటి 7 మాటల గురించి ముందుగానే కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాయబడింది. ఆయన గురించి ప్రవచనాలు, ఆయన జీవన విధానం అంతా కూడా ప్రవచనాల కూర్పే. అనగా ప్రవచనాలు దేవాది దేవుడే వారి ద్వారా పలికించాడు. ప్రవక్తల ద్వారా రాయబడినటువంటి ప్రవచనాలు దేవుడు బయలుపరచగా ఆ ప్రవచనాలన్నీ బయటకు వచ్చాయి. వాటన్నిటినీ కూడా ఆయన పుట్టినది మొదలుకొని, ఆయన పుట్టే విధానము ప్రవచనమే. అక్కడి నుంచి మొదలుకొని ఆయన శిలువ మరణము, అనగా చివరి మాట, నా ఆత్మను తండ్రి, నా ఆత్మని
అప్పగించుకొనుచున్నాడు. ఇది కూడా ప్రవచనమే. పాత నిబంధన గ్రంథం అంతా మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఛాయగా కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకములోనికి వస్తారన్న విషయము పాత నిబంధన చాలా స్పష్టంగా తెలియజేసింది. మరి అవన్నీ కూడా ప్రవచనాలే. కొన్ని వందల ప్రవచనాలు ప్రభువు గురించి ముందుగా చెప్పబడ్డాయి. ఒక వ్యక్తి పుట్టక ముందే ఆ వ్యక్తి గురించి చరిత్ర రాయబడము మామూలు విషయము కాదు, సామాన్యమైన విషయము కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారు పరమదేవుడై ఉన్నాడు కనుకనే ఈ విషయాలన్నీ ముందుగా చెప్పబడ్డాయి, ముందుగా రాయబడ్డాయి. అంత మాత్రమే కాదు, రాసినట్టుగా జరిగింది. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదు అన్నట్టుగానే ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేశాడు. అనగా ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి మాటలు, ఆజ్ఞలు కావచ్చు, ఆయన గురించినటువంటి చరిత్ర కావచ్చు, అన్నిటినీ కూడా ఆయన నెరవేర్చినట్టుగానే మనము గమనించవలసిన వారం అయి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకంలోనికి వచ్చారు. మా వాళ్ళు చాలా ముందు నుంచి ఉన్నారు అనేటటువంటి ఒక వాదన కూడా మనం వింటూ ఉన్నాం. వాక్యం ఏంటంటే దైవ జనాంగమ గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆదిలో నుంచే ఉన్నాడు. ఆయన ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరము ధరించుకుని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో వసించెను. అనగా ఆయన లేకుండా సృష్టి కలుగలేదు. సృష్టి ప్రారంభము నుంచే ఆయన ఉన్నాడు. సృష్టి అంతటిలో కూడా ఆయన పనిచేశాడు. వెలుగుగా ఆయన మనకు మొట్టమొదటిగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం మనం గమనించినట్లయితే వెలుగు కలుగునుగాక అనగా వెలుగు కలిగింది. ఆ వెలుగు కలిగిన తర్వాత సమస్త సృష్టి కూడా ఏ విధముగా ఏర్పడిందో మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు లేకుండా ఈ సృష్టి కలుగలేదు. సృష్టి ప్రారంభం నుంచి ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు. ఆది అయిన దేవుడై ఉన్నాడు. అందుకనే ఆది అంతము నేనే అంటూ ఉన్నాడు. ఆల్ఫా ఓమేగా నేనే అని చెప్పినటువంటి దేవుడే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన నరవతారిగా వచ్చి 2000 సంవత్సరాలు అవిందేమో కావచ్చు, కానీ ఆయన సృష్టి ప్రారంభము నుంచి ఉన్నాడు. ఆయన ఆది నుంచి ఉన్నాడు. ఆయనకు ఆది అంతము లేనటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి ఆయన గురించి ముందుగా రాయబడినటువంటి ప్రవచనాలు అన్నీ కూడా చెప్పబడ్డాయి. అలాగే ఆయన నెరవేర్పుగా వాటిని చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఆయన గురించి చెప్పబడినటువంటి ప్రవచనాల కూర్పు క్రీస్తులో నెరవేర్పు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తున్నాము. అకస్మాత్తుగా ఇది జరగలేదు కనుక దాదాపుగా మనం గమనించినట్లయితేనండి, ఆదాము నుంచి యోసేపు వరకు కూడా చాలా ప్రవచనాలు. యోసేపు అనగానే ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి మరి తండ్రిగా సహకారిగా ఉన్నటువంటి ఆయన్నే, మరి యొక్క భర్తగా ఉన్నటువంటి ఆయన యోసేపు గారికి ఆయన తరం వరకు కూడా అనేకమైన ప్రవచనాలు వచ్చాయి. వాటిని గురించి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఆదాము కాలములోనండి యేసుక్రీస్తు ప్రభువు వారి రాక గురించి మొట్టమొదటిగా ప్రవచనం పలికారు. ఎక్కడ అంటే కనుక ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడినటువంటి ప్రవచనము. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రారంభం. ఆయన ఈ లోకంలోనికి రాబోతున్నాడు అని ఒక మొదటి ప్రవచనము. ఇది పలికింది ఎవరో కాదు, దేవాది దేవుడే ఈ ప్రవచనాన్ని పలికినట్టుగా మనం గమనించాలి. చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు. అవును, ఇది దేవుడే చెబుతున్నటువంటి మాట. దేవుడు చెప్పినటువంటి పనికి వ్యతిరేకముగా వారు చేశారు. దేవుని మాట నిర్లక్ష్యము చేసినటువంటి ఆ సందర్భము అది. అనగా దేవుడు చెప్పినటువంటి మాట, ఇదిగో ఈ తోటలో ఉన్నటువంటి పళ్ళని మీరు తినొచ్చు, ప్రతి వృక్షఫలం మీరు తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ వృక్ష ఫలమును మీరు తినకూడదని దేవుడు చెప్పాడు. తినుదినమున చస్తారు అని కూడా దేవుడు స్పష్టంగా ఆయన చెప్పినటువంటి మాట. కానీ సర్పరూపంలో సాతాను వచ్చి అవ్వమును మోసపుచ్చింది. అవ్వమ్మ తినేసింది, ఆ తర్వాత ఆదాము తినేశాడు. అప్పుడు దేవుడు వారిని శపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ భాగాల్లో క్రమముగానే ఇవన్నీ కూడా మనము చూడగలము. దేవునికి స్తోత్రం. ఇక్కడ 12వ వచనం చూస్తే, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటునని చెప్పాను. అప్పుడు దేవుడని యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ, సర్పము నన్ను మోసము చేసినందున తింటున నేను. అందుకు దేవుడని యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందు అని ఆ యొక్క సర్పానికి దేవుడిచ్చిన శాపము. ఆ తరువాత
మనం గమనించినట్లయితే స్త్రీ విషయమై, మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పాను. అనగా సర్పానికి దేవుడు శాపం ఇచ్చిన తర్వాత ఆ సర్పములో ఉన్నటువంటి సాతానుకు దేవుడు శాపం ఇచ్చాడు. అక్కడే ఆ శాపములో నుంచే బయటకు వచ్చినటువంటి ప్రవచనము ఏమిటి అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి రాబోతున్నటువంటి ప్రవచనము. మరియు నీకును స్త్రీకిని అనగా సాతాను, అక్కడ నీకును అనగానే సాతాను గమనించాలి. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. ఈ అది అనేటటువంటి ఆ మాట దగ్గర ఒక చిన్న ఫుట్ నోట్ పెట్టారు, కింద ఆయన అని రాయబడింది. కాబట్టి అది చోట ఆయన అని పెట్టామనుకోండి, ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమి మీద కొట్టుదువు. అవును, ఈ ప్రవచనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక మాత్రమే కాదండి. ఈ ప్రవచనం ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ యజ్ఞయాగము చేస్తున్నటువంటి ఆ కార్యక్రమము దాకా వెళ్ళిపోయింది. యేసు ప్రభు శిలువ మీద జరిగినటువంటి గొప్ప కార్యం ఇక్కడ దేవుడు ముందుగానే ప్రవచనములో రాయించాడు. ఈ ప్రవచనములో ఆయన పుట్టుక ఉంది, ఈ ప్రవచనములో ఆయన పని ఉంది, ఈ ప్రవచనములో ఆయన యొక్క మరణ కార్యము ఉంది, ఈ ప్రవచనములో ఆయన ఏ విధముగా మరి ఆయన కార్యాన్ని చేయబోతూ ఉన్నాడో అదంతా కూడా రాయబడింది. ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదువు అని చెప్పి అక్కడ స్పష్టంగా ఒక ప్రవచనము ఉంది. అనగా శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పని ఏమిటంటే ఆయన సాతాను యొక్క శిరమును అనగదొక్కినట్టుగా, సాతాను యొక్క శిరస్సును అనగదొక్కినట్టుగా, అది అనగా సాతాను అనగా సర్పముగా ఉన్నటువంటి ఆ సాతాను ఆయన మడి మీద కాటు వేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఏదేమైనప్పటికీ గొప్ప ప్రవచనం, అది గొప్ప విజయము మనం అక్కడ చూస్తూ ఉన్నాము. అనగా యేసుక్రీస్తు ప్రభువారు పుడతారనే విషయము 4000 సంవత్సరాల క్రితమే మొట్టమొదటిగా చెప్పబడినటువంటి ప్రవచనము. ఇవన్నీ మనం గమనించినట్లయితే కనుక ఆదాము మొదలుకొని యోసేపు వరకు కూడా చాలా ప్రవచనాలు ఉన్నాయి. నోవాహు కాలంలో కూడా ప్రవచనం వచ్చింది. ఆదికాండం 6:18లో ఈ ప్రవచనం మనం చూస్తున్నాం. దాదాపుగా క్రీస్తు పూర్వము 2353 సంవత్సరాల క్రితము వచ్చినటువంటి ప్రవచనం ఇది. ఆదికాండము 6:18 అయితే నీతో నేను నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండను ఆ ఓడలో ప్రవేశింపవలెను. ఈ ఓడ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. సమస్త సృష్టి కూడా నశించిపోతా ఉంది. కేవలము నీతిమంతుడిగా పిలువబడుతున్నటువంటి ఈ యొక్క నోవాహు, అలాగే నోవాహు యొక్క భార్య, అలాగే బిడ్డలు, కోడళ్ళు మాత్రమే ఆ ఓడలోనికి వచ్చారు. సమస్తము కూడా నశించిపోయింది. ఓడలో ఉన్న వారు మాత్రమే సురక్షితంగా ఉన్నారు. ఆ కాలంలో వారిని ఓడ రక్షిస్తే ఈ కాలంలో ఆ ఓడ రక్షణ ఓడ యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి నోవాహు దినములు ఎలాగుండునో మరి మనుష్య కుమారుడు రాకడ దినములు కూడా అలాగే ఉంటాయనే ఒక మాట యొక్క సమాప్తి సూచనలో మరి 24వ అధ్యాయం మత్తయి సువార్తలో దేవుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించవలసిన మాట ఏమిటంటే ఇక్కడ కూడా ఈ ప్రవచనము అనగా యేసు ప్రభు ఈ లోకంలోకి వస్తున్న ప్రవచనము చెప్పబడింది. అలాగే షేము కాలములో అనగా ఆదికాండం 9వ అధ్యాయం 26వ వచనములో కూడా మరొక ప్రవచనం మనకు కనబడుతుంది. అబ్రహాము కాలములో ఒక ప్రవచనం ఉంది, యాకోబు కాలములో ఒక ప్రవచనము, యూదా కాలములో ప్రవచనము, అలాగే ఇశ్రాయేలీయులకు దేవుడు బిలాము ద్వారా ప్రవచించినటువంటి ఒక ప్రవచనము, అలాగే మోషే గారి ద్వారా దేవుడు పలికించిన ఒక ప్రవచనము. ఇవన్నీ కూడా ప్రవచనాలే. దావీదు కాలములో ప్రవచనం మనం చూస్తూ ఉన్నాము. యెషయా గ్రంథములో ఉన్నటువంటి ప్రవచనము, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అనేటువంటి ప్రవచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మన కుమారుడు అనుగ్రహింపబడును అనేటువంటి ఒక ప్రవచనం. ఇవన్నీ కూడా ఏమిటంటే ప్రవచనాల కూర్పు, యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేర్పు అనేటటువంటి మాటలు. ఇవన్నీ కూడా దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన జనన విధానం మనం గమనిస్తే ఎలా ఉందంటే అకస్మాత్తుగా రాలేదు ఆయన. ఆ అనేక సంవత్సరాల యొక్క వెయిటింగ్ ఏదైతే ఉందో అదే ఆయన జీవితంలో మరి జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎదురు చూచారండి, ఆయన రాక కొరకు ఎదురు చూచారు. భక్తులైనటువంటి వారు ఎదురు చూచారు. ఎందుకంటే విమోచన ఆయన దగ్గర మాత్రమే ఉన్నది, రక్షణ ఆయన దగ్గర మాత్రమే ఉన్నది. కాబట్టి రక్షకుని యొక్క రాక కోసము ఎదురు చూచాడు. ఎదురు చూడగా కాలము పరిపూర్ణమైంది. గలతీ పత్రిక 4:4 రాయబడినమాట. కాలము పరిపూర్ణమైన తరువాత ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి మరి ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కనుక ఆయన గురించి ముందుగానే చెప్పబడింది, ముందుగానే రాయబడింది, చెప్పింది, రాసింది. ఆయన అన్ని నెరవేర్చినటువంటి వారుగా మనకు కనపడుతూ ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు
చెల్లించుకొనుచున్నాము. నాయన ఈ యొక్క ఆనంద మాసములో ప్రభా మొదటి దినమున ప్రభా ఇదిగో నీ బిడ్డలు విన్నటువంటి ఈ వర్తమానము ద్వారా తండ్రి రావాల్సినటువంటి దీవెనలు సమృద్ధిగా దాయిచేయమని నాయన మీ యొక్క ప్రభా నాయన రాకలో ఉన్నటువంటి ప్రభా నాయన విశిష్టతను గురించి మేము మాట్లాడుకొని ఉన్నాము. అకస్మాత్తుగా ఇది జరిగింది కాదు, ముందుగానే చెప్పబడింది అని ప్రభా నాయన అనేక ప్రవక్తల యొక్క ప్రభా నెరవేర్పు నాయన ప్రవచనాల యొక్క కూర్పు నీలో నెరవేరిందని ప్రభా ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మీ వాక్యం విన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని, ఆనందమాసం యొక్క ఆనందకరమైన దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమ్మరించమని త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రము. మరి షకినా కుమార్ గారి యొక్క కుమారుడు గురించి అనగా శ్రీనివాసరెడ్డి గారి గురించి షాల్లో అంశం పెట్టామండి. దుబాయ్ వెళ్ళాలనేటువంటి అంశాన్ని మరి వీళ్ళు చెప్పడం జరిగింది. దాని కొరకు దేవుడు కృప చూపించి మరి శ్రీనివాసరెడ్డి గారు క్షేమంగా దుబాయ్ వెళ్ళడానికి దేవుడు కృప చూపించారు. దాదాపుగా 2,50,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పని సరిగా లేదు, ఏజెంట్ మోసం చేయడం జరిగింది. అక్కడ 2 రోజులు కాలం గడిపి తర్వాత క్షేమంగా గృహానికి చేరుకున్నారు. కానీ 2,50,000 రూపాయలు ఎలాగొస్తాయా అనేటువంటి ఒక ఆందోళన మరి వీళ్ళు కలిగింది. దాని కొరకు మళ్ళీ శాలకు వచ్చారు, మళ్ళీ ప్రార్థన చేయించుకున్నారు. అసలు రాదు అనేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ దేవుడు తన మహాకృపను బట్టి 2 లక్షలు మళ్ళీ వెనక్కి రావడానికి కృప చూపించారు. 50,000 రూపాయలు రాకపోయినా కానీ 2 లక్షలు రావడానికి దేవుడు కృప చూపించి ఎంతగానో సహాయం చేశారు. దేవుడి ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనమరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందనమరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.